కరివేపాకు రైస్ అండి ఈరోజు చేస్తున్నాను నేను. చాలా సులభంగా చేసేసుకోవచ్చు. మనకి ఇప్పుడు వర్షాలు పడుతూ ఉంటాయి కదా, అలాంటప్పుడు ఈ మామూలుగా అన్నం కూర పప్పు వీటికన్నా కూడా ఇలాంటి కరివేపాకు రైసు, కొత్తిమీర రైసు, జీరా రైసు ఇలాంటివి చేసుకుంటే మనకి హెల్త్కి మంచిది. చక్కగా వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి. ఈ కరివేపాకు రైసు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. కరివేపాకు కళ్ళకి మంచిది. ఎలాంటి కరివేపాకు రైసు ఈరోజు మీకు చేసి చూపిస్తున్నాను. దానికోసం నేను కొంచెం కరివేపాకు, 2 టమాటాలు, పల్లీలు, జీడిపప్పు, పచ్చిమిర్చి, కొంచెం చింతపండు, పోపు సామాన్లు. మనం ముందుగా అన్నం ఉడికించి పెట్టుకుని రైసు ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదా ఇదంతా వేసి కూడా మనం ఈ కరివేపాకు రైసు రెడీ చేసుకోవచ్చు. ముందర మనం మిక్సీ పట్టుకుందాం. ఫస్ట్ మనం కరివేపాకు మిక్సీ పట్టుకుందాం. కరివేపాకు, టమాటాలు, పచ్చిమిర్చి. ఇప్పుడు టమాటాలు కూడా వేసుకుందాం. ఇప్పుడు దీంట్లోనే సరిపడగా సాల్ట్ వేసి వీటిని మిక్సీ చేసుకుందాం. ఇలా మనం ఈ పేస్ట్ రెడీ చేసి పెట్టేసుకున్నామండి. ఇప్పుడు నేను ఒక గ్లాసు బాస్మతి రైస్ తీసుకుని ఒక అరగంట సేపు నానబెట్టుకుంటాను. మనం ఇలా శుభ్రంగా 1-2 సార్లు కడిగేసుకుని నీళ్లు పోసుకుని మనం స్టవ్ వెలిగించుకుని కుక్కర్ పెట్టుకుని ముందుగా 1 స్పూను నెయ్యి అండి, నూనె అన్న వేసుకోవచ్చు, నెయ్యి అన్న వేసుకోవచ్చు, అది మన ఇష్టం. నేను నెయ్యి వేస్తున్నాను. నేను ఈ కరివేపాకు రైస్లో కొంచెం పన్నీర్ కూడా వేస్తున్నానండి. ముందు ఈ పన్నీర్ ముక్కల్ని కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకుందాం. పన్నీర్ ముక్కలు వేగిపోయాయండి, తీసి పక్కన పెట్టుకుందాము. అంటే కరివేపాకు రైస్లో కొంతమంది వెయ్యరు, నేనంటే చక్కగా పిల్లలు సరదాగా తింటారు కదా, వాళ్ళు ఇష్టంగానే కొంచెం పన్నీర్ వేసారండి. పిల్లలు పెద్దలు కూడా అందరూ మనకి ఇష్టంగా తింటానికే కదండి, ఏ పదార్థం చేసినా సరే అందరూ తింటే మనకి చాలా ఆనందంగా ఉంటుంది, మంచి టేస్ట్ కూడా ఉంటుంది. మీరు ఒకసారి ఇలా వేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే జీడిపప్పు కూడా వేయించి పక్కన పెట్టేసుకుంటాను. ఇంకొన్ని జీడిపప్పు కూడా వేగిపోయింది, తీసి పక్కన పెట్టుకుందాం. అలాగే పల్లీలు, కూడా వేగిపోయండి, తీసేసుకుందాం. ఇప్పుడు మనము దీంట్లో కాసిన ఆవాలు, కొద్దిగా జీలకర్ర, మనము ముందుగానే మిక్సీ పట్టించుకున్నాం కదా, ఈ కరివేపాకు పేస్ట్ వేసి మనం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి కరివేపాకుని. కొంతమంది కరివేపాకు రైస్ ఈ కరివేపాకుని వేయించేసి పౌడర్లా చేసి అది అన్నం ఉడికిన తర్వాత అందులో వేసి కలుపుతారండి. ఇలా కూడా చేసుకోవచ్చు, అలా కూడా చేసుకోవచ్చు. ఇలా చేసినట్టయితే మనకి ఈ ఫ్లేవర్ అంతా కూడా అన్నానికి పడుతుంది. దీంట్లోనే మనం రైస్ వేసి ఉడికించినట్టయితే మనకి చాలా ఈజీగా కూడా అయిపోయింది. లంచ్ బాక్స్లో కూడా పెట్టుకోవచ్చు. మనం ఇంట్లో మార్నింగ్ లంచ్ టైంలో కానీ నైట్ డిన్నర్ టైం కానీ దేనికైనా కానీ చాలా పర్ఫెక్ట్గా సూట్ అవుతుందండి ఈ కరివేపాకు రైస్. ఇప్పుడు దీంట్లో మనం ఇందాక నానబెట్టి ఉంచుకున్నాం కదండి, ఆ రైస్ వేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని అంతటిని బాగా ఒకసారి కలిపేసుకుని, ఇప్పుడు మనం 1 గ్లాసు రైస్ వేసాం కదండి, 1.5 గ్లాసు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఎక్కువ బాస్మతి రైస్ కదా, ఎక్కువ నీళ్ళు అవసరం లేదు. అలాగే అరగంట సేపు నానబెట్టాం కాబట్టి కరెక్ట్గా 1.5 గ్లాసున్నర వాటర్ అయితే కనుక మనకి సరిపోతుంది. అలా కొద్దిగా పసుపు, ఆల్రెడీ సాల్ట్ నేను వేసేసాను కదా దాంట్లో, ఇప్పుడు అవసరం లేదు. సరిపోయిందో లేదో ఒకసారి కలుపుకుని చూసుకుని, సరిపోకపోతే కొంచెం వేసుకోవాలి, సరిపోతే కనుక అక్కలేదు. ఇప్పుడు మూత పెట్టేసి సరిగ్గా 3 వీల్స్ అంతేనండి, మనకి రైస్ రెడీ అయిపోతుంది. 3 వీల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేద్దాం. రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసి కుక్కర్ పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం కొంచెం పోపు వేయించుకుందామండి. కొద్దిగా నూనె వేసి కొంచెం ఇంగువ, కొద్దిగా
శనగపప్పు, కొంచెం మినప్పప్పు. అంటే చక్క మనకి పంట కింద కరకరలాడుతూ తగులుతుందండి. అందుకని మళ్ళీ పోపు పైన వేస్తే చాలా బాగుంటుంది. కొద్దిగా ఆవాలు ఆల్రెడీ వేసాను నేను, కొంచెం వేసి ఆవాలంతే. పోపు వేగిపోయిందండి. 2 ఎండుమిర్చి. ఇప్పుడు కుక్కర్ తీసి చూద్దాము. చక్కగా రైస్ మనకి రెడీ అయిపోయింది. కరివేపాకు రైస్లో మనం పోపు వేయించి పెట్టుకున్నాం కదండి, ఆ పోపు, పన్నీరు, జీడిపప్పు, పల్లీలు ఇవి కూడా వేసి కలిపేసుకుందాం. ఒకసారి మనం ఇవన్నీ దీంట్లో కలిసేట్లాగా చక్కగా కలిపేసుకుందాం. మనం కరివేపాకు మిక్సీ పట్టుకున్నది చక్కగా అన్నంతో పాటు ఉడికింది కదండి, మంచి ఫ్లేవర్ ఉండి చాలా బాగుంటుందన్నమాట. మీరు తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తున్నారు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నాకు లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోనండి, చక్కని కరివేపాకు రైసు రెడీ అయిపోయింది. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి.